జూన్ 12, 2025న అహ్మదాబాద్, గుజరాత్ నుంచి లండన్ గాట్విక్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ A171 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాశ్రయంలో నుంచి కొద్ది క్షణాలకే నష్టం గల హాస్టల్ కల్లలో పడింది. ఈ ప్రమాదం 2011 తర్వాత డ్రీమ్లైనర్లో జరిగే మొదటి ఘోర ప్రమాదంగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక దశాబ్దాల్లో అత్యత్య ప్రమాదంగా గుర్తింపు పొందింది. 242 మందిలో 241 మంది, 230 ప్రయాణికులు, 12 క్రూ మృతి చెందారు. 1 లేదా 2 మంది గేరండులు మాత్రమే మిగిలారు. గ్రౌండ్ మీద 39 మందికి మరణం సంభవించింది. హాస్టల్ స్థలాన్ని ధిక్షించారు ఒక్కరు మాత్రమే, విశ్వకుమార్ రమేష్, 40, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీటులో ఉన్నవారు. బలం యైన ప్రయాణంలో అదృష్టవంతుడిగా బయటపడ్డారు. బాక్స్లు సేకరించబడ్డాయి. ఇంజిన్ శక్తి, ఫ్లాప్స్, ల్యాండింగ్ గేర్ సహా ప్రాముఖ్యమైన అంశాలను పరిశీలిస్తున్నారు. FAA, NTSB, అమెరికా మరియు బోయింగ్, GE సంస్థల ప్రతినిధులు పరిశీలనలో సహకరిస్తున్నారు. DGCA ఆదేశాల ప్రకారం విమానాన్ని యొక్క 7889 బోయింగ్ డ్రీమ్లైనర్ ఫ్లోట్పై అదనపు నిర్వహణ పరీక్షలు చేపడుతోంది. ప్రమాదానంతర ఎయిర్ ఇండియా 787 డ్రీమ్లైనర్లను సకాలంలో పరిశీలిస్తోంది. అంతర్జాతీయ విరామాలు కూడా తీసుకుంది. 15% అంతర్జాతీయ విమానాల రద్దీ. CEO క్యాంప్ బెల్ విల్సన్ ప్రకారం ప్రమాదానికి ముందే విమానం చక్కగా నిర్వహించబడింది. ఇంజిన్లు సరికాదు అని ధృవీకరించారు. కుటుంబాలకు DNA దీర్ఘ పరిశీలన తర్వాత శవాలు అప్పగించబడ్డాయి. 208 మందికి DNA మ్యాచ్, 173 శవాలు అప్పగింపు. 169 భారతీయులలో 53 బ్రిటిష్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్, 12 క్రూ సభ్యులు ఉన్నారు. కొన్ని బాధితులు వడ్డించిన, ఉదాహరణకు అహ్మదాబాద్లో ఎలా ఎదురయ్యిందో. ఐఫోన్ డౌన్లోడ్, ఆధార్ కార్డుతో పిల్లలతో కూడిన దంపతుల మృతులు.